కాంగ్రెస్ను వీడిన సీనియర్ నేత తెలంగాణవాది జీవన్రెడ్డి ఇప్పటికే కేసీఆర్ను గజ్వెల్ ఫామ్ హౌస్లో కలిశారు. పార్టీలో చేరికపైన ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల వేదికగా సభను ఏర్పాటు చేసి అక్కడే గులాబీ కండువ కప్పుకోవాలని జీవన్రెడ్డి నిర్ణయించుకున్నారు. రేవంత్ అరాజక పాలనను పారద్రోలి తెలంగాణ ఉన్న సర్కార్ని తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తానని, అసలైన తెలంగాణవాదులకు న్యాయం చేసే వరకు విశ్రమించబోనని జీవన్రెడ్డి శపథం చేశారు. 4 దశాబ్దాలకు పైబడి వివిధ రాజకీయాల హోదాల్లో పనిచేసిన జీవన్రెడ్డి అనుభవం బీఆర్ఎస్కు పనికొస్తుందని కారు పార్టీ ధీమాగా ఉంది. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం, తెలంగాణ పునర్నిర్మాణానికి ఉద్యమ కిలా జగిత్యాలను వేదికగా చేసుకుని పోరును ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. జగిత్యాల సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పచెప్పింది. కోరిట్లకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి జన సమీకరణ బాధ్యతలు అప్పజెప్పారు. ఇటు బీఆర్ఎస్ క్యాడర్, అటు జీవన్రెడ్డికి ఉన్న క్యాడర్ను సభకు తరలించి విజయవంతం చేయాలని గులాబీ దళం చూస్తుంది. గులాబీ పార్టీ ముఖ్య నేతలు అంతా జగిత్యాలలోనే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు సైతం జగిత్యాలలో పర్యటించి సభ ఏర్పాట్లపైన సమీక్ష చేశారు. ఉద్యమ సమయం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలు గులాబీ పార్టీకి అండగా నిలిచాయి. అయితే గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల నుంచి సీన్ మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీ 5 సీట్లు గెలిచింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ అంతగా సానుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు జీవన్రెడ్డి చేరికతోటి పార్టీకి ఊపు వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని గులాబీ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి జగిత్యాల సభతో కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ సభతోటి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.